ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే ఈ వాక్య ప్రత్యక్షత టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒక విషయం గమనించండి, డిసెంబర్ నుండి మనము ప్రారంభించిన అంశము మరి యెహోవా దేవుడు సమకూర్చు దేవుడని అనేక సుమారు 12-13 వర్తమానాలు పొందాం. ఈ అంశాన్ని ప్రస్తుతానికి ఆపి గుడ్ ఫ్రైడే ఈస్టర్ వర్తమానాలు అయిన తర్వాత మరలా కొనసాగిస్తాం. ఇది గమనించండి. కనుక గుడ్ ఫ్రైడే మనకు 18వ తారీఖు వస్తుంది. దానికి ముందు 2 వారాలు ఈ గుడ్ ఫ్రైడేకి సంబంధించిన 2 వర్తమానాలు ఈ టీవీ వాక్య ప్రత్యక్ష ద్వారా మీకు మేము తెలియపరుస్తున్నాం. మరి రెండిట్లో ఒకటి, మొదట గుడ్ ఫ్రైడే గురించి మేము మీకు తెలియజేసింది ఏంటంటే, అనేకమైన దైవజనులు గుడ్ ఫ్రైడే ద్వారా వర్తమానాలు ఇస్తూ ఉంటారు అనేక సంవత్సరాలుగా. ఈ దినము నేను మీకు ఇచ్చే వర్తమానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు భూలోక పరిచర్యలో చివరి వారాన్ని మరి శ్రమల వారం అంటారు. అది మరి గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారంతో ప్రారంభమవుతుంది. ఆ ఆదివారాన్ని మట్టల ఆదివారము అంటారు. మరి ఆది, సోమ, మంగళ 3 దినాలు యేసు ప్రభువు గాడిద మీద ఎక్కి యెరూషలేమును దర్శించిన 3 కార్యక్రమాలు ఉన్నాయి. బుధవారము జరిగిన విషయాలు మనకు వివరంగా తెలియపరచబడలేదు. గురువారం నాడు సాయంకాలము ప్రభు తన 12 మంది శిష్యులతో కలిసి పస్కాను భుజించినట్టుగా రాయబడింది. ఆ పస్కా ఇంకో విధంగా చెప్పాలంటే మొదటి ప్రభు రాత్రి భోజనము, ద ఫస్ట్ లార్డ్ సప్పర్, అది గురువారం రాత్రి. అదైన తర్వాత ప్రభు తన శిష్యులతో కూడా గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. అది గురువారం రాత్రి. గమనించండి, గురువారం రాత్రి గెత్సెమనే, శుక్రవారము ఉదయకాలము గబ్బాతా అనే స్థలము, మరి శుక్రవారము 9 గంటలకు ఉదయము 3 గంటల వరకు గొల్గోతాలో ఉన్నాడు. కనుక మీకు 3 పదాలు, స్థలాలు, ప్రభువు నిలిచిన స్థలాలు మీకు పరిచయం చేస్తున్నాను. 1 గెత్సెమనే, 2 గబ్బాతా, 3 గొల్గోతా. గెత్సెమనే అనేది ఒక తోట. దీని గురించి సువార్తలో మనం చదువుతాం. మరి మత్తయి సువార్త 26:36లో గెత్సెమనే అనే మాట మనం చదవగలం. రెండవది గబ్బాతా. గబ్బాతా అనే పదము కేవలము యోహాను సువార్త 19వ అధ్యాయము మరి 13వ వచనంలో మాత్రమే మరి తెలియపరచబడింది. గబ్బాతా అనేది ఒక హెబ్రీ పదం. అది. మూడవది గొల్గోతా. ఈ గొల్గోతా అనేది యెరూషలేముకు సమీపంగా ఉండేటువంటి ఒక పర్వతము. మరి మత్తయి సువార్త 27:38లో మరి మనం చదవగలం. ఈ 3 స్థలాలలో ప్రభు ఉన్నట్టుగా, మొదటిది గెత్సెమనేలో 11 మంది శిష్యులతో ప్రభు ఉన్నాడు. గెత్సెమనేని ప్రభువు మరి ప్రార్థించి తండ్రి యొక్క సంపూర్ణ చిత్తాన్ని నిశ్చయపరుచుకున్నాడు. ద ఫైనల్ డెసిషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫాదర్. రెండవది ఫైనల్ జడ్జిమెంట్ గబ్బాతా, అనగా యేసు ప్రభు మరి భూలోకములో మరి తీర్పు తీర్చబడినటువంటి స్థలాలు లేక వ్యవస్థలు
రెండు. ఒకటి మరి యూదా మత వ్యవస్థ, రెండవది రోమా ప్రభుత్వ న్యాయ వ్యవస్థ. కనుక గబ్బాత అనేది ఈ వ్యవస్థలలో చివరగా మరి ప్రభు తీర్పు తీర్చబడిన స్థలం అది. మూడవది గొల్గోతా. గొల్గోతా అనేది ప్రభు సిలువ వేయబడినటువంటి స్థలం అది. గొల్గోతా అది చివరి ప్రాయశ్చిత్తార్థ స్థలము, ద ఫైనల్ అటోన్మెంట్. ఆ తర్వాత బలి లేదు, ఒక్క బలి, అదే అంతిమ బలి. కనుక 3 మాటలు గుర్తుపెట్టుకోండి. గెత్సెమనే అదొక తోట. దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభు తన 11 మంది శిష్యులతో కూడా ఆ గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యములో మనం చదువుతాం. 36వ వచనం అండి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, ఆయన గెత్సెమనేటువంటి తోట ఎక్కడుంది కూడా మనం తెలుసుకోవాలి. గెత్సెమనే అంటే అర్థం ఏంటంటే మరి ఒలీవ పండ్ల గానుగా అని, ఆలివ్ ఫ్రూట్ ప్రెస్, అది ఆలివ్ ఫ్రూట్ ప్రెస్ గానుగా. మరి అక్కడ ఆలివ్ నూనె తీస్తారు. మరి అది ఎక్కడుంది అంటే యెరూషలేములో ఉన్నటువంటి పర్వతాల్లో ఒక పర్వతం పేరు ఒలీవ కొండ. ఈ ఒలీవ కొండకు పశ్చిమ భాగాన మరి ఒలీవ తోట ఉంది. ఆ తోటలో ఉండేటువంటి గానుగ ఉన్న ఆ ప్రాంతానికి గెత్సెమనే అని పేరు. మరి యేసు ప్రభు మరి పలుమార్లు మరి శిష్యులతో కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులతో కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మోటి వచనమండి. మరి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమారులు అక్కడికి వెళ్ళుచుండేవాడు. కాబట్టి ఇది యేసు ప్రభు భూలోక పరిచర్యలో తను శిష్యులతో కూడా వెళ్ళి ప్రార్థించేటువంటి స్థలము గెత్సెమనే. ప్రియులారా, ఇక్కడ మనం ఏం చూస్తామంటే మరి యేసు ప్రభు శిష్యులంగా మనకంటూ ఒక ప్రార్థించే స్థలం అనేది మనం కలిగిన వారంగా ఉండాలి. మరి దినాల్లో మరి ప్రతి స్థలంలో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఆ ప్రార్థనా మందిరముల్లో ఆరాధన కొరకే ఆదివారం చేరొస్తారే కానీ ప్రార్థన మరి కార్యక్రమానికి చాలామంది రారు. అంటే ప్రార్థన గడియను మరి గెత్సెమనే అనుభవాన్ని లేని క్రైస్తవులు 180-90% ఉన్నారు. అయితే బైబిల్ చెప్తుంది మనము 4 ఎడతెగక ఉండాలని వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో వారు అపోస్తల బోధయందు, ప్రార్థనయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు. కనుక వార కార్యక్రమాల్లో ప్రార్థన, ప్రేయర్ మీటింగ్. ఆనాడు యేసు ప్రభు తన శిష్యులతో కూడా ప్రార్థించు స్థలానికి వెళ్ళాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా మీటింగ్లో, వార కార్యక్రమంలో వెళ్ళి తన భార్య బిడ్డలు ప్రార్థించవలసిన అవసరత ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ఆనాడు శిష్యుల్ని ప్రభు గెత్సెమనే తీసుకెళ్ళటానికి మరి ఒక కారణం ఏంటంటే మరి శిష్యులు బలపరచబడాలా. ఎందుకంటే భయంకరమైనటువంటి మరి శ్రమ, శోధన ముందుంది. దాంట్లో వారు నిలిచి ఉండాలా, ఐక్యంగా ఉండాలా, ప్రభువునొద్ద ఉండాలా, ధైర్యంగాని బలపరిచేటువంటి కార్యక్రమం అది. అయితే వారు ఆ యొక్క మరి గెత్సెమనే తోటలో
మరి అలాగ లేరు వాళ్ళు. యేసు ప్రభు మరి మత్తయి సువార్త 26 అధ్యాయంలో మరి 12 మంది ఏమో మరి పస్కాను భుజించారు. గెత్సెమనే లోపల ప్రవేశించినప్పుడు ఒకడు వెళ్ళిపోయినాడు, 11 మందే ఉన్నారు. ఈ 11 మంది మాత్రమే లోపలికి వచ్చాడు. యేసు ప్రభు ఈ 11 మందిలో 8 మందిని మరి ప్రభు చెప్పాడు, మీరు ఇక్కడ కూర్చుండి ఇండునని చెప్పాడు. అది 36వ వచనంలో ఉంది. ఆ తర్వాత 37వ వచనంలో 3 శిష్యులను మరి వెంటబెట్టుకుని పోయాడు ఆయన. ఇంకా ముందుకు పోయాడు ఆయన. పోయి మరి 38లో మీరు ఇక్కడ నిలిచి మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అనగా ఒకడేమో మరి 12 మందిలో నుంచి వెళ్ళిపోయి మరి ప్రభుని అప్పగించు వారితో కూడా కలిసి వచ్చాడు. 8 మంది ఏమో ప్రభు అన్నాడు ఇక్కడ మీరు నిల్చుండమన్నాడు. 3 ఇంకొంచెం దూరం తీసుకెళ్ళి మరి మీరు ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత ప్రభు ఒక్కడే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మరి తండ్రి మరి ఈ గిన్నె నీ చిత్తమైతే మరి నా ఇద్దరిని తొలగించు అని ప్రార్థన చేశాడు. అంటే సాధ్యమైతే అనగా గెత్సెమనే అనేది తండ్రి యొక్క చిత్తాన్ని మరొకసారి నిశ్చయపరుచుకున్నాడు. ఏంటా గిన్నె? అది పాపపు గిన్నె. అనగా మానవుని యొక్క పాపము తను భరించవలసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అది శ్రమలతో కూడింది, శిలువతో కూడింది. కాబట్టి ప్రభు అన్నాడు ఇది సాధ్యమైతే, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే మరి జరగాలని ప్రార్థన చేశాడు. గెత్సెమనే అనే అనుభవము ప్రార్థన ద్వారా తండ్రి యొక్క సంపూర్ణ చిత్తాన్ని ఎరిగి ముందుకి సాగిపోవటం. తర్వాత రెండవది గబ్బాతా. గబ్బాతా అనే మాట మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో మాత్రమే మనం చదువుతాం. గబ్బాతా అనేది హెబ్రీ పదమని అక్కడ చెప్పబడింది. అక్కడ మరి 14వ వచనములో యోహాను సువార్త 19:14లో హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. ఏంటది? అది ఏ స్థలం? అది 13వ వచనములో రాళ్ళు పరచిన స్థలమని చెప్పబడింది. అది ఎక్కడుంది? పిలాతు యొక్క ఇంటి వెలుపటుంది. మరి ఆ స్థలము మీద న్యాయపీఠం ఉంది. దాని మీద పిలాతు కూర్చున్నాడు. కనుక పిలాతు ఇంటి ముందు రాళ్ళు పరచిన స్థలం మీద న్యాయ సింహాసనము మరి న్యాయపీఠం ఉంది. దాని మీద పిలాతు కూర్చొని ప్రభువునకు తీర్పు తీర్చాడు. ప్రియులారా గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభు 2 ప్రాముఖ్యమైన న్యాయ వ్యవస్థల ఎదుట తీర్పు తీర్చబడ్డాడు. ఒకటి యూదా మత సంబంధమైన న్యాయ వ్యవస్థ, రెండవది రోమా ప్రభుత్వ సంబంధమైన న్యాయ వ్యవస్థ. మరి యూదుల మతపరమైన న్యాయ వ్యవస్థలో 3 స్థలాల్లో ప్రభు నిలబడ్డాడు. ఒకటి అన్నా అనే ప్రధాన యాజకుని ఎదుట, 2 మరి కయప అనే ప్రధాన యాజకుని ఎదుట, మరి 3 మరి సన్నిహేంద్రియ సభ ఎదుట ఆయన నిలబడ్డాడు. దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో మరి ఆయన మొట్టమొదటగా అన్నా అనే ప్రధాన యాజకుని ఎదుట నిలబడినట్టుగా వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 12వ వచనములో ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయన్ని తీసుకుని పోయి. ఎవరు అన్నా? ఎవరు? కయప ఎవరు? వీళ్ళిద్దరూ ప్రధాన యాజకులు. అయితే
ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు కయప. ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు కయప. దానికి ముందు సంవత్సరం ప్రధాన యాజకుడు అన్న. వీళ్ళిద్దరు బంధువులు. రాయబడింది 13వ వచనంలో, అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపాకు మామ. కయప ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు. ఆ కయప మామ అన్న, ఆయన గత సంవత్సరంలో ప్రధాన యాజకుడు. కనుక మరి యూదయ మత సంబంధమైన వ్యవస్థలో తీర్పు తీర్చబడింది 3 స్థలాలలో. 1 అన్న ఇంటిలో, 2 కయప ఇంటి వెలుపట, 3 సన్నిహేంద్రియ సభలో. సన్నిహేంద్రియ సభను మహాసభ అని అంటారు. అంటే ఇప్పుడు మొట్టమొదట మరి అన్న 13లో మొదట అన్న ఎదుట. ఆ తర్వాత అన్న మరి 24వ వచనంలో అన్న యేసును బంధించి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప ఎద్దుకు పంపించాడు. కాబట్టి ఈ 2 స్థలాలు కూడా యూదయ మతపరమైన న్యాయ వ్యవస్థకు సంబంధించినవి. మరి వీరిద్దరూ కూడా మరి తీర్పు తీర్చిన తర్వాత యేసు ప్రభు 3వ స్థలం అనగా యూదుల మతపరమైన న్యాయ వ్యవస్థలోని 3వ స్థలానికి తీసుకెళ్ళారు. ఆ 3వ స్థలము మరి సన్నిహేంద్రియ సభ, మహాసభ అని రాయబడింది. 26వ అధ్యాయము 59వ వచనంలో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కలిసి వచ్చారు. కాబట్టి మొదటి వ్యవస్థలో 3 స్థలాలు. ఈ యొక్క వ్యవస్థలో దేని విషయము వారు యేసు ప్రభుని తీర్పు తీర్చాడు? మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనంలో ప్రధాన యాజకుడు మహాసభలో ప్రభుని అడిగిన మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడివైన క్రీస్తు అయితే మాతో చెప్పమన్నాడు. అనగా నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా అనే ప్రశ్న ఇచ్చాడు. గమనించండి, క్రీస్తు అంటే మెస్సియాని. అనగా మెస్సియా అనేది హెబ్రీ పదము, క్రీస్తు అనేది తెలుగు పదము, క్రిస్టోస్లో నుంచి వచ్చింది గ్రీకు పదము, క్రైస్ట్ అంటే ఇంగ్లీష్ పదము. కాబట్టి నీవు మరి దేవుని కుమారుడైన క్రీస్తువా మాతో చెప్పమని వాళ్ళు అడిగారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, దానికి యేసుప్రభు అన్నాడు మరి 63 చివరిలో, అందుకు యేసు నీవన్నట్టే అన్నాడు. నీవన్నట్టే నేను దేవుని కుమారుడైన క్రీస్తును అని అన్నాడు. అది వారు నేరంగా చూసుకున్నారు. అంతేకాదు యేసు ప్రభు మరి ఇంకా 2 విషయాలు చెప్పాడండి. అది రాయబడింది మరి 26వ అధ్యాయంలో. అందుకు యేసు 63 చివరిలో నీవన్నట్టే అన్నాడు కదా. 64లో ఇంకా 2 విషయాలు చెప్పాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చునుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. గమనించారా? 3 విషయాలు. ఇప్పుడు నీ ఎదుట ఆయన అడిగాడు, మహాసభ వారి ఎదుట, సన్నిహేంద్రియ సభ ఎదుట మరి ప్రభు నిలబెట్టి అడిగారు. సన్నిహేంద్రియ సభ అంటే దాంట్లో 70 మంది సభ్యులు ఉంటారు. దీన్ని ఏర్పాటు చేసింది మోషే. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలుకు న్యాయము తీర్చేదానికి ఒక సభను ఏర్పాటు చేశాడు. అది కంటిన్యూ అయింది. కాబట్టి ఈ యొక్క మహాసభ ఎదుట, సన్నిహేంద్రియ సభ ఎదుట మరి ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నకు ప్రభువు చెప్పింది ఏంటంటే, నీ ఎదుట ఉన్న నేను మరి దేవుని కుమారుడైన క్రీస్తుని నువ్వన్నట్టే అన్నాడు. ఇప్పుడు నీ ఎదుట నేనున్నా, నేను క్రీస్తును, దేవుని కుమారుడైన క్రీస్తును అన్నాడు. అంతేకాదు ఇక మీదట ఆ తర్వాత ఇది మొదలుకొని అనగా ఇప్పుడు అయిపోయింది, ఈ దినము లాస్ట్,
అయిపోయింది, ఇక మీదట నేను భూలోకంలో ఉండను, ఎక్కుంటాను. మరి ఇక మీదట నేను సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చునినుట మీరు చూస్తారు. అనగా దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఇన్నుట, ఇది ఇక మీట. అంతటితో ఆగలేదు, మూడో విషయం కూడా చెప్పాడు. ఏమన్నాడు ఆయన? ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పాడు. కాబట్టి 3 విషయాలు చెప్పాడు. ఎప్పుడైతే ఈ 3 విషయాలు చెప్పారో సన్నిహేంద్రియ సభ, యూదుల యొక్క మతపరమైన న్యాయ సభ వెంటనే ఆయనను ప్రధాన యాజకుడు అన్నాడు, వీడు దేవదూషణ చేసినాడని అన్నాడు. 65లో మరి ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసినన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో 66వ అధ్యాయంలో సన్నిహేంద్రియ సభలో ఉన్న వారందరూ వీడు మరణమునకు పాత్రుడు అని చెప్పేశారు. అనగా యూదాపరమైన మత వ్యవస్థ మరి యేసుక్రీస్తు ప్రభువుని మరి దేవదూషకుడని, మరణమునకు పాత్రుడని నిర్ణయించేశారు. అయితే వారు ఆశేంద్ర అంటే ఇతను ఏ రకమైన మరణం పొందాలా? శిలువ మరణం అవమానకరమైంది. అయితే శిలువ మరణాన్ని తీర్పు తీర్చే అధికారం వీరికి లేదు. దాని కొరకై వారు రోమా ప్రభుత్వ న్యాయ వ్యవస్థ ఎదుట నిలబెట్టాల్సి వచ్చింది. అందులో మరల 3 స్థలాలలో, మొదట పిలాతు ఎదుట, ఆ తర్వాత హేరోదు ఎదుట, ఆ తర్వాత రెండవసారి పిలాతు ఎదుట రాయబడింది. మరి పిలాతు ఎదుటని యేసు 11వ వచనం అండి, 27-11 వచనంలో యేసు అధిపతి ఎదుట నిలిచెను. అంటే యేసు అధిపతి అంటే పిలాతు ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే ప్రభు అన్నాడు. అక్కడేమో నీవు దేవుని కుమారుడైన మెస్సియా అంటే నీవన్నట్టే. ఇక్కడ అన్నాడు నీవు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అన్నాడు. పిల్లల గమనించండి, మరి ఈయన మరి ప్రశ్నించాడు. తర్వాత ఆయనను ప్రశ్నించి మాట్లాడే సమయంలో యేసుక్రీస్తు గలిలయవాడని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు గలిలయవాడని తెలుసుకొని ఆ గలిలయ ప్రాంతానికి రాజైన హేరోదు నొద్దకు పంపించినట్టుగా వాక్యం చెప్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 3వ వచనంలో పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయవాడా అని అడిగాడు. అని తెలుసుకొని 7వ వచనంలో ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయన పంపాడు. అంటే హేరోదు గలిలయ ప్రాంతానికి రాజు, పిలాతు గవర్నర్. వీళ్ళిద్దరూ రోమా ప్రభుత్వ న్యాయాధిపతు అధికారులు. కాబట్టి రోమా ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో 2వ పర్యాయము ప్రభువు నిలబడింది హేరోదు ఎదుట. ఆ హేరోదు 11వ వచనం మనం చూస్తే తన సైనికులతో కలిసి 23 లూకా ఆయన్ను తృణీకరించి అపహసించి మరి పిలాతు వద్దకు మరలా పంపించాడు. పిలాతు వద్దకు మరలా పంపించాడు అనగా ఇది చివరిసారి. అనగా రోమా ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో మరి 3వ పర్యాయము, మొదట పిలాతు, 2 హేరోదు, 3 రెండవ పర్యాయము పిలాతు వద్దకు. అప్పుడు పిలాతు తన ఇంట బయటున్న మరి గబ్బాతా అని చెప్పబడే రాళ్ళు పరిచిన స్థలం మీద ఉన్న న్యాయపీఠం మీద కూర్చొని తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చి మరి ఆయనలో నాకు ఏ నేరము కనబడలేదని 2 సార్లు చెప్పాడు. అందుకు పిలాతు
మరి ఏమన్నాడు? 6వ వచనంలో ఈయనందు ఏ దోషము నాకు కనబడలేదన్నాడు. రెండోసారి కూడా అన్నాడు. రెండోసారి కూడా మరి ఆయనలో నాకు ఏ దోషము కనబడలేదని రెండోసారి కూడా ఆయన అన్నాడు. కాబట్టి 2 సార్లు ఆయన అన్నప్పటికీ వారు పట్టుబట్టి ఆయన సిలువ వేయమని కేకలు వేసినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మరి యేసు ప్రభువుని సిలువ వేయుటకు పిలాతు వారికి అప్పగించునని 16వ వచనంలో ఉంది. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు అనగా పిలాతు ఆయనను వారికి అప్పగించెను. ఎక్కడ జరిగింది ఇది? మరి 19 మత్తయి, మరి 13లో గబ్బాతా అనే స్థలంలో. కనుక ఫైనల్ జడ్జిమెంట్ జరిగిపోయింది. చివరిగా గొల్గోతా అనగా గెత్సెమనే, గబ్బాతా, గొల్గోతా. గొల్గోతా అనేది ప్రభువు సిలువ వేయబడినటువంటి స్థలం. అది సిలువ వేయబడిన స్థలం. దేవుని వాక్యం చెప్తుంది. మరి యోహాను సువార్త 19:17లో మనం చూస్తే మరి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలం అను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. కనుక గొల్గోతా అనేది యెరూషలేమునకు వెలుపటుండేటువంటి ఒక పర్వతం. అది మరి దానికి 3 పేర్లు ఉన్నాయి. ఇక్కడేమో కపాలం అనబడిన గొల్గోతా అని, కపాలము, గొల్గోతా. మూడవది లూకాసు వార్త 23:33లో కలువరిగిరి అని రాయబడింది. కల్వరి అని రాయబడింది. గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మరి గబ్బాతా నుండి గొల్గోతా వరకు మరి తన సిలువను తను మోసుకొని వెళ్ళినట్టుగా వాక్యం చెప్తుంది. ఆయన తన సిలువను మోసుకొని కపాలస్థలము అను చోటికి వెళ్ళాను. ప్రియులారా, గబ్బాతా నుండి గొల్గోతా వరకు ఉన్న దారి మార్గానికి హెబ్రీ భాషలో ఏమని పేరంటే అది మరి రక్తపు బాట అని, డోలరోజా అని పేరు. డోలరోజా అంటే రక్తపు బాట. కాబట్టి ఆ బాటలో ప్రభువు నడిచి వెళ్ళాడు. మరి గొల్గోతాకు వెళ్ళాడు. గొల్గోతాలో ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ మీద యేసు ప్రభు ఉదయము 9 నుండి సాయంత్రము 3 గంటల దాకా ఉన్నాడు. కాబట్టి 3 గంటలప్పుడు ఆయన ప్రాణం విడిచాడు. అంటే ఏంది అది? గొల్గోతా అనేది చివరి ప్రాయశ్చిత్తార్థ బలైన స్థలం. ద ఫైనల్ అటోన్మెంట్ డన్ ఆన్ ద ప్లేస్ కాల్డ్ కల్వరి. తర్వాత బలులు లేవు. ఒక్క బలి ద్వారానే మరి మానవులందరికీ రక్షణ దొరికింది. ఇక బలులు లేవు. మరి ద ఫైనల్ అటోన్మెంట్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్, పాప పరిహారము ప్రాయశ్చిత్తము కొరకైనటువంటి చివరి మరి బలి అంతటితో బలులు ఆగిపోయినాయి. కనుక ప్రియులారా, 3 ప్రదేశాల గురించి చెప్పాను. గెత్సెమనే, గబ్బాతా, గొల్గోతా. వీటి అర్థాలు మీరు విన్నారు. ఇవి మీకు మేలుకరంగా ఉంటాయి. ఇతరులకు బోధించేటప్పుడు కూడా మీకు మేలుకరంగా ఉంటాయి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచమంతటా సిలువ ఆలోచన, ధ్యానము, ప్రార్థనలో ఉన్నారు. మరి ఈ వారము కూడా ఈ బెతెస్దా వాక్య ప్రత్యక్ష కార్యక్రమంలో కూడా మరి సిలువ నా తండ్రి గుడ్ ఫ్రైడేకి సంబంధించిన ఒక తలంపు, 3 మాటలు, గెత్సెమనే, గబ్బాతా, గొల్గోతా. దేవ, మరి రాబోయే మరి గురువారం కూడా సిలువను గురించిన మరికొన్ని మాటలు, మరొక కొత్త వర్తమానం మరి విడుదల కావటానికి కూడా కృపదాయిచ్చేయండి. విన్నవారిని మీరు దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.